నమస్తే కడప వార్త. మార్చి అంటే పరీక్షల ఫీవర్ స్టార్ట్ అయింది. దాదాపు ఈ మార్చి నెలలోనే ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్షలు ప్రారంభమైనాయి. ముఖ్యంగా కడపకు సంబంధించి పరీక్షల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గతంలో పోల్చుకుంటే 10వ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించిన లోపాలని ఏ విధంగా సరిదిద్దుతున్నారు, ప్లస్ పరీక్షలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు అనే విషయం మీద కడప 4th రీజియన్కి సంబంధించి రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఈ పరీక్ష విధానాల మీద ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పి పేరుంది. కానీ ఆ పేరుని కొంతమంది సిబ్బంది కొన్ని లోపాయకార ఒప్పందాలను కుదుర్చుకొని తూట్లు పొడుస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా, సమస్యలు లేకుండా పరీక్షలు ఏ విధంగా నిర్వహణ చేస్తున్నారు అనే విషయం మీద ఆర్జేడి శామ్యూల్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా గతంలో జంబ్లింగ్ విధానం ఉండింది, ఇప్పుడు మ్యూచువల్ అనే కొత్త విధానాన్ని ప్రారంభించారని చెప్పి తెలుస్తోంది. జంబిలింగ్ అంటే ఎక్కడ ఎవరు ఏ పిల్లలు ఎక్కడ ఉండారో కూడా ఎవరికి తెలియదు. కానీ మ్యూచువల్ దానివల్ల దాదాపు కొంతమంది ఈ స్కూల్ విద్యార్థులు ఆ స్కూల్లోను, ఆ స్కూల్ విద్యార్థులను ఈ స్కూల్లోను పడిన దానివల్ల వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి కాపీయింగ్ జరిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? ఒకటి, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే పద్ధతులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చీఫ్ డిపార్ట్మెంట్లు కానీ ఇన్విజిలేషన్ వర్క్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ డిఈఓలు ఏ రిపోర్ట్ అయితే ఇచ్చారో ఆ రిపోర్టు ఇచ్చినటువంటి మేరకు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అంటే గతంలో డిఈఓ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుండి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ ఒక్క మార్పు తప్ప గతంలో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా దాదాపు అదే పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ కూడా చేంజ్ చేసినటువంటిది అయితే ఉండదు. మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ తో జరిగేటువంటిది అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఈ జోన్ కు సంబంధించి దాదాపుగా 2,08,848 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ రాసే క్రమంలో మగపిల్లలేమో 1,07,469 మంది, ఆడపిల్లలు 1,01,377 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. ఎక్కడా కూడా నెగటివ్ థాట్స్ కానీ ఎక్కడా కూడా అనుమానాలకు కానీ ఏమాత్రం ఆస్కారం లేదు. డిపార్ట్మెంట్ గత అకాడమిక్ ఇయర్స్ లో ఏ రకమైనటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకుందో ఇప్పుడు కూడా మరింత బలమైనటువంటి చర్యలను తీసుకున్నాం తప్ప ఎక్కడా కూడా డీవియేషన్ అనేటువంటిది ఉండదు. రెండోది ఏంటంటే ఎగ్జామినేషన్ నిజాయితీగా ప్రశాంతంగా జరుగుతాయి. ఓకే సార్. ఇంకోటి, మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన ఇన్విజిలేటర్లని తీసుకుంటున్నారని చెప్పి వినికిడి. దాని మీద ప్రైవేట్ ఇన్విజిలేటర్లు వచ్చిన దాని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సిబ్బందికి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించినటువంటి వాళ్ళకి ఉండదని చెప్పి కొంతమంది అంటున్నారు. దీనిపై కమిట్మెంట్ విషయంలో ఏ రకమైనటువంటి సందేహం అయితే లేదండి. ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి 1,000 మంది సిబ్బంది అవసరం అవుతారు. మరి ఒక్కొక్క జిల్లాలో కనీసం ఒక 1,500 to 2,000 వరకు కూడా ఇన్విజిలేటర్లు అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వరకు కూడా స్కూల్స్ మూతపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కొన్ని మండలాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ నడుస్తున్నాయి. కొన్ని మండలాల్లో ప్రధానంగా 1-2 టీచర్ల పైన డిపెండ్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ నడుస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని 70% కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం 70% ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒక 30% ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉండేటువంటి విధంగా చర్య తీసుకుంటున్నారు. అసలు ఇక్కడ ఏ అధికారం కూడా మిస్యూజ్ అయ్యేటువంటి దానికైతే ఛాన్స్ లేదు. డిపార్ట్మెంట్ డేగ కళ్ళతో చూస్తుంది. ఎగ్జామినేషన్ ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నా.
చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల దగ్గర అపాయింట్మెంట్ దగ్గర నుండి ఇన్విజిలేషన్ అపాయింట్మెంట్ వరకు కూడా, అదేవిధంగా కస్టోడియన్ల నియామకం కానీ అన్ని రకాలైనటువంటి విషయాల్లో గట్టి ప్రయత్నం అయితే చేశాము. ఎక్కడా కూడా అనుమానాలకు ఆస్కారం అనేటువంటిది ఉండటానికి లేదు. సార్ ఇంకోటి ముఖ్యంగా ఈ గతంలో కమలాపురం సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని చెప్పి మీకు తెలిసిన విషయమే. దానికి సంబంధించి అతని మీద మీరు ఆల్రెడీ ఆ స్కూల్కి సంబంధించి సీజ్ చేశారు, కానీ ఇంకో స్కూల్ మళ్ళా అతను రన్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, గతంలో ఆ ఏరియాలో ఒక ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవమే, కానీ క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు. క్వశ్చన్ పేపర్ లీక్ అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ కావడానికి ముందు కనుక క్వశ్చన్ పేపర్ కనుక వస్తే అది లీక్ అయినట్టే భావించాలి. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పేపర్ ఏదన్నా వాళ్ళు ఏదైనా బయటకు తీస్తే అది లీక్ గా మనం భావించలేము. రెండోది ఏంటంటే గట్టి చర్యలు తీసుకున్నాం. మీరు చూసే ఉంటారు, అక్కడ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి పాల్పడ్డారని చెప్పి అనుమాన పరిస్థితులు ఉన్నాయో ఆ స్కూల్ మీద చర్య తీసుకున్నాము. అదేవిధంగా స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది, అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం. అది ఒక చిన్న ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ మీద గవర్నమెంట్ కమిషనర్ గారు పూర్తి స్థాయిలో యాక్షన్ అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే ఇంకోటి సార్, వేంపల్లికి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్లస్ వాళ్ళ యొక్క డ్రైవర్ల ద్వారా కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి వాట్సాప్ లో వెళ్ళినాయని చెప్పి మీకు దృష్టికి వచ్చింది. ఒకటి, దీనికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ ఆ విధంగా జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఛాన్సే లేదు, జరిగేదానికి ఛాన్స్ లేదు. గతంలో బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు చూసారు, ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. వాటర్ బాయ్లే కానీ లేకపోతే ఏ ఇతర సిబ్బంది కానీ ఎవరికి కూడా లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్లేటువంటి దానికి ఛాన్స్ లేదు. ఇది పగడ్బందీగా అమలు చేశాము. రాబోయే రోజుల్లో మీరు ఏ ఏరియాలో అయితే చెప్తున్నారో, వేంపల్లి లాంటి ఏరియాలో ఏదైతే చెప్తున్నారో అక్కడ 100% మేము ఎఫర్ట్ పెడతాము. అక్కడ ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్స్ లో ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఒకసారి ఇంకోటి, మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు? ఒకటి, సీసీ కెమెరాలు ఏర్పాటు అనేటువంటిది కొన్ని చోట్ల జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో ఎక్కడైనా సరే ప్రాబ్లమేటిక్ సెంటర్లు ఉంటే ఆ ప్రాబ్లమేటిక్ సెంటర్ లో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బహుశా జిల్లాకు వచ్చి ఒక 4-5 ఉండొచ్చు. అయితే ఏంటంటే సీసీ కెమెరాల కన్నా మ్యాన్ పవర్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు మేము అరేంజ్ చేయబోయేటువంటి చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ ఇన్విజిలేటర్లు కానీ మేము ఇది పారదర్శకంగా చేసినటువంటి అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా. మరి ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీ పట్టం అనేటువంటిది జరగలేదు. ఎక్కడా కూడా ఎగ్జామ్షన్స్ కూడా, డ్యూటీకి ఎగ్జామ్షన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఏదైనా సరే మెడికల్ గ్రౌండ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి వేరే వాళ్ళకి తీసుకోవడం జరిగింది. అది తప్ప వేరే ఏ రకమైనటువంటిది ఎగ్జామ్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మేము మా స్టాఫ్ ని గట్టిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తాం సార్. కానీ లాస్ట్ ఇయర్ సంబంధించి మొత్తం పూర్తి ఇన్వాల్వ్మెంట్ వేంపల్లె ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే ఉన్నదని చెప్పి మేము కోడై కూసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళు దాదాపు అట్లా అధికారులకు కానీ పోలీసులకు కానీ దాదాపు 20 లక్షల రూపాయలు ఇచ్చి మేనేజ్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద నిజానికి అది పూర్తిగా వాస్తవం కాదండి. అసలు 100% అది ఫేక్ న్యూస్. వార్తలు ప్రచారం జరుగుతుంటాయి. వార్తలు ప్రచారం జరిగి డిపార్ట్మెంట్ లో ఏదైనా సరే సిస్టమ్ ని దెబ్బతీయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటి మీద కూడా మేము సీరియస్ గా దృష్టి పెడతాము. ఆ గతంలో మీరు ఏదైతే చెప్తున్నారో వేంపల్లి ఏరియాను పదే మీరు ప్రస్తావిస్తున్నారు. నాకు తెలిసి నేనైతే తొలి రోజు నుండి అక్కడ నిఘా పెట్టాము. ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా అట్లాగే నిఘా పెడతాము. మీరే చెప్తారు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వేంపల్లి కానీ మీరు ఏదైతే కమలాపురం కానీ చెప్తున్నారో ఆ ఏరియాలో పగడ్బందీ ఏర్పాట్లు అయితే మైదుకూరు పూర్వేమల్ల ఏరియాలకు సంబంధించింది కూడా కొంచెం ఆరోపణలు ఉన్నాయి సార్. మీకు రిజల్ట్స్ చూస్తే తెలుస్తుందండి మేము ఎంత గట్టి చర్యలు తీసుకున్నాం. సార్ ఇంకోటి రిజల్ట్ అంటే చాలా నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఆయన ఆర్జేడి గంగయ్య గారు ఉన్నప్పుడు గంగయ్య గారు డియూగా 1 month ఎగ్జామ్స్ టైంలో పనిచేశారు. ఆ పని చేసినప్పుడు అడిగాను నేను, ఏం సార్ మీరు 1 month అయింది వచ్చి, ఈ 1 month పీరియడ్ లో మీరు ఏం చేయగలరు, ఎగ్జామ్స్ సంబంధించి ఎట్లా కండక్ట్ చేయగలరు అని అన్నాను. అంటే ఆయన అన్నాడు,
ఆ మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కలవండి, నేను ఏం చేశాను తెలుస్తుంది అని చెప్పన్నాడు. 62% వచ్చింది అనుకుంటాను అప్పుడు. ఆయన అంత పకడ్బందీగా చాలా పక్కాగా ఎగ్జామ్స్ నిర్వహించిన దానివల్ల ఓన్లీ 62% మాత్రమే పర్సెంటేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఈ ఎగ్జామ్స్ మనం పాస్ పర్సెంటేజ్ 85-90% కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎక్కడైతే స్ట్రిక్ట్ ఉంటుందో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ పాస్ పర్సెంటేజ్ పడిపోతుంది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి ర్యాంకులు తెచ్చుకోవడానికి కానీ, ప్రభుత్వ స్కూల్లో పాస్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి కానీ తాపత్రయపడుతున్నారే కానీ మెరిట్ స్టూడెంట్ కి ఎల్లవేళలా దెబ్బతింటున్నాడు, ఎల్లవేళలా మెరిట్ స్టూడెంట్ నష్టపోతున్నాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరు చెప్తారు. ఒకటి, ఈ ఈ ఏదైతే మీరు చెప్తున్నారో ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ లో వాస్తవంగా ఈ అకాడమిక్ ఇయర్ లో నాకు నమ్మకం ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే మేము అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుండి కూడా జూన్ 12వ తేదీ నుంచి కూడా మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే మేము చదువు చెప్పిస్తూ వచ్చాము. మా టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ చాలా బాగా గొప్పగా స్కూల్స్ లో చదువు చెప్పించడం జరిగింది. అదేవిధంగా మేము డిసెంబర్ 6వ తేదీ నుండి 100 days యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చాం. 100 days యాక్షన్ ప్లాన్ లో ప్రతిరోజు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్లిప్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ స్లిప్ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్కులను కూడా మేము ఆన్లైన్ ఎంట్రీ చేసాం. అదే విధంగా మా కమిషనర్ గారు ఒక 30 days రెసిడెన్షియల్ పద్ధతిలో లాంగ్ ఆబ్సెంటీ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది. మరి ఈ మన జోన్ లోనే దాదాపుగా 2000 మందికి పైగా ఈ ఆన్లైన్ ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ లో కూడా పాల్పంచుకున్నారు. అంటే రిజల్ట్స్ కి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మేము మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకునే ఉన్నాం. మీరు గమనించండి, డిసెంబర్ 6వ తేదీ నుండి స్టార్ట్ అయింది. మీరు ఏ హెడ్ మాస్టర్ తోనైనా సరే మాట్లాడవచ్చు. డిసెంబర్ 6వ తేదీ నుండి 100 days సెక్షన్ పక్కాగా నిర్వహించాం. అదే విధంగా నిన్న 10వ తేదీ వరకు కూడా 30 days రెసిడెన్షియల్ సిస్టమ్ కూడా మ్యారేజ్ చేస్తాం. అంటే మేము ఎగ్జామినేషన్ సిస్టమ్ ని పగడ్బందీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి క్రమంలో రిజల్ట్స్ విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధగా లేము, శ్రద్ధ తీసుకున్నాము. బిగినింగ్ నుండి అకాడమిక్ ఇయర్ గత 8 నెలల కాలంలో అద్భుతంగా అకాడమిక్ ఇయర్ నడిచింది. 100 days యాక్షన్ ప్లాన్ బాగా నడిచింది. అదే విధంగా 30 days రివిజన్ సిస్టమ్ కూడా బాగా నడిపించాము. మీరు ఏదైతే చెప్తున్నారో విద్యార్థులని తర్ఫీదు చేయడంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. అలాగే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారు. సార్ ఇంకోటి, ముఖ్యంగా మనకున్నటువంటి సిబ్బందిలో ఆల్మోస్ట్ ఇన్విజిలేటర్ కావచ్చు, స్క్వాడ్ కావచ్చు, మిగతా పరీక్షల సంబంధించిన సిబ్బంది కావచ్చు, చాలా మంది మంచి ఎంప్లాయీస్ ఉండొచ్చు. కానీ ఒకరు ఇద్దరు అవినీతికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వల్ల కొన్ని చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకి మీరు ఏమైనటువంటి ఒకటి, 16వ తేదీ నుండి స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించి గట్టి నిఘా పెడుతున్నాము. మేము ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి సిట్టింగ్ స్క్వాడ్ అరేంజ్ చేస్తున్నాము. మాకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఒకవేళ మీరు ఏదైనా సరే పలానా చోట పలానా క్యాండిడేట్ గనక ఇబ్బందికరంగా తయారయ్యాడు, కాపీయింగ్ ప్రోత్సహిస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మరుసటి హాఫ్ అన్ అవర్ లోనే అతని మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎంక్వైరీ చేసి మా కమిషనర్ గారు, మా సెక్రటరీ గారు ఎగ్జామ్స్ కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి క్లారిటీగా ఉన్నాడు. ఎగ్జామినేషన్ 100% నిజాయితీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. సార్ ముఖ్యంగా లాస్ట్ క్వశ్చన్, మీరు ఈ ఎగ్జామ్స్ టైంలో దాదాపు 8 districts కి సంబంధించి అన్ని జిల్లాలు తిరుగుతూ ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పి తెలిసింది. మామూలుగా ఈ కష్టానికి సంబంధించిన ఫలితాన్ని ఏ విధంగా ఆశిస్తున్నారు? ఒకటి, మేము 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఒకటి చదువు చెప్పించడం, రెండోది ఏంటంటే ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ ఆఖరిలో జరిగేటువంటి ఎగ్జామ్స్ లో పగడ్బందీగా నిర్వహించడం. ఈ 2 ప్రయత్నాల్లో మేము మాక్సిమం ఎఫర్ట్ పెట్టాము. దాదాపుగా 8 జిల్లాల్లో కూడా నేను బాగా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. పక్కాగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ విజిట్ చేయడం జరిగింది. నాకైతే చెప్పించినటువంటి చదువు పట్ల సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ప్రభుత్వం బిగినింగ్ నుంచి ఏ చర్యలు అయితే తీసుకుందో ఆ చర్యలన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో పక్కాగా అమలు జరిగినాయి. దానికి ప్రధాన ఉదాహరణ 100 days యాక్షన్ ప్లాన్. నేను ఏ స్కూల్కి వెళ్ళినా కానీ 100 days యాక్షన్ ప్లాన్ చాలా సంతృప్తికరంగా జరిగింది. కాబట్టి మేమైతే మంచి చర్యలు తీసుకున్నాం.
నేను కూడా 8 జిల్లాలు విజిట్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ప్రతి రోజు కూడా ఏదో ఒక జిల్లాకు పోయి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం జరిగింది. కష్టపడ్డాం, మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.